నువ్వెంత బలవంతం చేసినా ఆయన చెప్పరు చక్రి. నేనంతలా అవమానింపబడినా చెప్పలేదు అంటే కారణమేంటో మా నాన్నకి తెలియకపోయుండాలి. లేదంటే చెప్పొద్దని అంకుల్ మాట తీసుకునుండాలి. నానా, నేను బయలుదేరుతున్నాను. బాను, హాస్పిటల్కే కదా వెళ్తున్నావు, కలిసే వెళ్దాం. బయట వెయిట్ చేయి. భాను ఇప్పుడు లేదు అంకుల్. ఒకవేళ భాను ఎదుట నిజం చెప్పడం ఇష్టం లేకపోతే ఇప్పుడు చెప్పండి. నేను చెప్పలేను బాబు. కొన్ని నిజాల్ని దాచుకోవటం వల్ల కలిగే బాధ కంటే బయట పెట్టడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ. ఆ నష్టాన్ని తట్టుకోగలిగే శక్తి నాకు లేదు. అందుకే చెప్పలేను బాబు. చెప్పమని బలవంతం చేయొద్దు. ఏమైంది? పంచర్ ఏమో డౌట్ వచ్చింది, గాలి తగ్గినట్టుంది. నేనెవరికి అవసరం లేకుండా పోయాను. ఆ భానుయే అందరికీ కావాలి. కన్న తండ్రి నుంచి కట్టుకున్న భర్త వరకు అందరూ దాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. నా శత్రువే నా భర్త పక్కన కూర్చుని కారులో వెళ్తుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఒకప్పుడు మనల్ని చూసి మీ భర్త అసూయపడ్డట్టే ఇప్పుడు మీరు అసూయపడుతున్నారా? మీరేమో అసూయ ద్వేషం అంటూ మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళిద్దరూ మా పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు. మా పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధం ఇంకా కొనసాగిస్తున్నారన్న విషయం మీకు తెలియదు. నా మనసు మార్చుకున్నంత మాత్రాన సమస్య తొలగిపోదు. ఎందుకంటే సమస్య నా మనసులో లేదు, వాళ్ళ ప్రవర్తనలో ఉంది. వాళ్ళ ప్రవర్తన మారితేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. మీ సమస్య ఏంటో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. మీ సమస్యలన్నీ తొలగిపోయే మార్గం నేను చూపిస్తాను. కాకపోతే కొంత సమయం పడుతుంది. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా వచ్చే సమయం తొందరలోనే వస్తుంది. ధైర్యంగా ఉండండి. శిరీష, నువ్వు మెల్లిమెల్లిగా నా ట్రాక్లోకి వస్తున్నావు. ఎందుకే అంత పొగరు నీకు? డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు అనుకుంటున్నావా? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొక్కసారి భాను జోలికొచ్చినా, భాను నేడిపించినా నువ్వు ప్రాణాలతో ఉండవు. అర్థమైందా? ఏమైంది శిరీష అలా ఉన్నావు? ఆహా, ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నారండి. మీరు చేసిన ప్లాన్ గురించి మీకే చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ప్లాన్ చేయటం ఏంటి? మాట్లాడకండి. మీరు భాను కలిసి నా మీద రౌడీలతో అటాక్ చేయించలేదు ఏంటి? భాను నీ మీద రౌడీలతో అటాక్ చేయించిందా? అటాక్ మాత్రమే కాదు, మళ్ళీ భాను జోలికొస్తే నన్ను చంపేస్తానని కూడా బెదిరించారు. భాను ఎందుకు అలా చేస్తుంది? మా డాడీని మాయ చేసి ఆస్తంతా దోచుకుపోతుంటే నేను అడ్డుపడుతున్నాను. అది భానుకి ఇష్టం లేదు. అందుకే రౌడీల్ని పంపించి నన్ను బెదిరించింది. ఏ, ఆ విషయం మీకు తెలీదా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీకు మాత్రమే రౌడీలు తెలుసు అనుకుంటున్నారా? ఈ మాత్రం రౌడీల్ని నేను అరేంజ్ చేయలేను అనుకున్నారా? ఎప్పటికైనా ఇద్దరు నా దారికి రాకపోతారా? భాను నా జీవితం నుంచి తప్పుకోకపోతుందని ఎదురు చూస్తుంటే నా మీదుగా రౌడీలు పంపిస్తారా? చెప్తాను. ఈ విజయేంద్ర ప్రసాద్ కూతురుతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యేలా చెప్తాను. బాబు శ్రీకృష్ణ, నువ్వు వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందిరా. భాను గురించి అన్నయ్య శిరీష గొడవ పడ్డారు. వేణు భాను మీద కంప్లైంట్ ఇచ్చేలా రెచ్చగొట్టాక ప్రస్తుతానికి అంతా గందరగోళంగా ఉందిరా. అగ్నికి గాలి తోడైనట్టు ఉన్న సమస్యలకి ఇంకొన్ని కొత్త సమస్యలు తోడు చెయ్యాలరా. అప్పుడే ఆ కుటుంబం తొందరగా కుప్ప కూలిపోతుంది. ఏదో ఒక కొత్త ప్లాన్ కావాలరా. ప్లాన్ ఎప్పుడో సిద్ధంగా ఉందమ్మా, అమలు చెయ్యడమే ఆలస్యం.